ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఇది కేరళలోని దట్టమైన అడవుల్లోంచి పుట్టిన కథ. ఒక సాధారణ మనిషి, అతను చేసిన ఒక పెద్ద పాపం, దానికి ప్రతిఫలంగా దక్కిన ఒక భయంకరమైన శిక్ష. అదే వాయనాటు కులవన్ కథ. కథను మొదట్నుంచి కాదు, సరిగ్గా మధ్యలోంచి మొదలుపెడదాం. అత్యంత భయంకరమైన ఘట్టం దగ్గర. శివుడికి కోపం కట్టలు తెంచుకుంది. శిక్షగా తన భక్తుడు అని కూడా చూడకుండా అతని కళ్లను పటక్కున పెకిలించేశాడు. అసలు ఇంతటి ఘోరానికి కారణమేంటి? ఈ కథకు మూలం ఒక సాధారణ మనిషి. అతని పేరు హేమ్. అతను నివసించే ఊరి పక్కనే ఒక అడవి ఉంది. కాని అది మామూలు అడవి కాదు, ఒక నిషిద్ధ వనం. సాక్షాత్తు పరమశివుడి విహారస్థలమది. అందుకే అందులోకి ఎవరూ అడుగుపెట్టకూడదు. సరే, ఇక కథలోకి వెళదాం. ఈ కథ మొత్తం మొదలైంది ఆ నిషిద్ధ అడవి నుంచే. ఒక మామూలు మనిషి చేసిన ఒక చిన్న తప్పుతో. హేమ్కు ఆ అడవిలోకి వెళ్లకూడదని తెలుసు. కాని ఓ రోజు ఆ అడవిలోంచి ఓ వింత గాలి, చల్లగా కాదు, ఏదో పిలుస్తున్నట్టుగా వచ్చి అతన్ని తాకింది. అంతే, అప్పట్నుంచి అతనిలో ఏదో తెలియని అశాంతి, చంచలంగా, నిరాశగా మారిపోయాడు. ఆ అడవిలో ఏముందో చూడాలనే కోరిక అతన్ని రాత్రుల్లో నిద్రపోనివ్వలేదు. చివరికి ఒక రాత్రి ఇంట్లో అందరూ, భార్య, పిల్లలు గాఢ నిద్రలో ఉండగా మెల్లగా లేచి ఆ చీకట్లోకి నడిచిపోయాడు. ఎవరు చేయకూడని తప్పు చేశాడు. అడవి లోపల అతనికి ఎదురైన అనుభవం అతని జీవితాన్ని కాదు, అతని అస్తిత్వాన్నే మార్చేసింది. అక్కడతను శివుడితో కలిసి ఒక గణంలా మారి ఏకంగా 1000 సంవత్సరాలు గడిపాడు. దట్టమైన అడవిలో లోపలికి వెళ్లుతున్న కొద్దీ ఒకచోట వెన్నెల వెలుగులో అతను ఒక దృశ్యం చూశాడు. అక్కడ సాక్షాత్తు ఆ మహాశివుడు తన భూతప్రేత గణాలతో కలిసి తాండవం చేస్తున్నాడు. ఆ దృశ్యం భయంకరంగానూ, అదే సమయంలో అందంగానూ ఉంది. గణాలు అంటే ఎవరు అంటారా? వాళ్ళు శివుడి సైన్యం లాంటివాళ్లు. ఆయనతో పాటే ఉండే వికృత రూపాలు ఆయన ప్రమథగణాలు. ఆశ్చర్యంగా శివుడు హేమ్ను చూసి కోప్పడలేదు. పైగా మాతో కలిసి నాట్యం చేస్తావా అని దయగా పిలిచాడు. హేమ్ ఆ పిలుపును కాదనలేకపోయాడు. అంతే, హేమ్ ఒక గణంగా మారిపోయాడు. శివుడితో నాట్యం, పానీయం, కాలం ఇట్టే గడిచిపోయింది. 1-2 కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు. ఆలోచించండి, 1000 ఏళ్లు సంతోషంగా గడిపాడు. కాని ఆ సంతోషం ఎప్పటికీ నిలవదు కదా. ఒక చిన్న కోరిక అతన్ని ఒక మహాపాపం వైపు నడిపించింది. అదే ఆ నిషిద్ధ పానీయం. ఒకరోజు శివుడు ఉన్నట్టుండి మాయమైపోయాడు. ఆయన మళ్లీ రావాలని గణాలు రోజూ రాత్రి 108 కుండల తాజా కల్లుని నైవేద్యంగా పెట్టడం మొదలుపెట్టారు. కానీ శివుడు తిరిగి రాలేదు. కొన్నాళ్లకు ఒక్కొక్కరే మిగతా గణాలన్నీ వెళ్ళిపోయాయి. హేమ్ ఒక్కడే మిగిలాడు. మళ్లీ మరో 1000 సంవత్సరాలు ఒంటరిగా గడిపాడు. ప్రతి రాత్రి ఆ 108 కుండల కళ్ళు తన కళ్ల ముందే అలా వృధాగా పోవడం చూస్తూ ఉండేవాడు. అతని దాహం రోజురోజుకీ పెరిగిపోయింది. చివరికి ఆ రాత్రి వచ్చింది. తనని తాను ఆపుకోలేకపోయాడు. 1 కుండ, 2, అంతే, తాగుతూనే ఉన్నాడు. ఎంతలా అంటే అతని శరీరం నుంచి వచ్చే చెమట కూడా కళ్ళు వాసన కొట్టేంతలా. అతని రక్తం, మూత్రం అన్నీ కల్లుతో నిండిపోయేంతగా తాగాడు. శివుడి పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేశాడు. పాపం జరిగిపోయింది. ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. కాని ఇది కేవలం శిక్ష మాత్రమే కాదు, దాని వెనుక ఒక విచిత్రమైన విమోచనం కూడా దాగి ఉంది. విధి ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. సరిగ్గా అతను తాగి పడిపోయిన అదే రాత్రి 1000 సంవత్సరాల తర్వాత శివుడు తిరిగి వచ్చాడు. అక్కడ చూస్తే కుండలన్నీ ఖాళీ. హేమో మత్తులో స్పృహ లేకుండా పడున్నాడు. శివుడి కోపానికే అంతులేదు. ఒక్క క్షణంలో అతని కళ్లను పెకిలించి పడేశాడు. భరించలేని నొప్పి, గుడ్డితనం, పశ్చాత్తాపం అవే అతనికి మిగిలాయి. అయితే 1000 సంవత్సరాల అతని ప్రార్థనలకు శివుడు కరిగాడు. ఆ శిక్షనే ఒక వరంగా మార్చాడు. బయటి కళ్ళు పోయినా లోపలి కళ్ళిచ్చాడు. మనుషుల మనసుల్లోకి చూడగల దివ్యదృష్టిని ప్రసాదించాడు. శివుడు ఇలా ఆజ్ఞాపించాడు, హేమ్ వాయినాటు, ఇక్కడే ఉండు, ఏది నిజమో చూడు, ఇతరుల హృదయాల్లోకి తొంగి చూసి వారికేమి కావాలో, వారి భయాలేంటో చెప్పు, వారికి దారి చూపించు. ఆ రోజు శిక్ష పొందిన ఆ ఆత్మ ఈరోజుకి దైవంగా కొలవబడుతోంది. అదే కేరళలోని
తయ్యం అనే ఒక అద్భుతమైన ఆచారం. ఈ కథే కేరళలోని మలబార్ తీరంలో ప్రతి సంవత్సరం ప్రదర్శించే వాయనాటు కులవన్ తెయ్యంగా మారింది. ఈ ఆచారంలో ఒక కళాకారుడి ఒంట్లోకి హేమ్ ఆత్మ ప్రవేశిస్తుంది. తన కథను తనే చెప్పుకుంటుంది. అక్కడికొచ్చిన ప్రజలతో మాట్లాడుతూ వాళ్ల మనసులోని మాటల్ని బయటపెడుతుంది. మరి ఒక మామూలు మనిషిలోకి ఆ ఆత్మ ఎలా వస్తుంది? అది ఒక ప్రక్రియ. మొదట ఆ కళాకారుడు సిద్ధమవుతాడు. తర్వాత అతని శరీరం నిండా రంగులతో అలంకరిస్తారు. ఆపై మంత్రోచ్చారణతో ఆ హేమ్ వాయనాటు ఆత్మను తన శరీరంలోకి ఆవాహన చేస్తాడు. ఆ క్షణం నుంచి అతను మనిషి కాదు, దైవం. నాట్యం చేస్తూ ప్రజలతో సంభాషిస్తాడు. ఆ తెయ్యం తన గురించి తాను చెప్పుకునే మాటలు వింటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. నేను మనిషిని కాదు, దేవుడిని కాదు. నేను 2 సార్లు గీత దాటే ఆ కథ చెప్పడానికి ఇంకా బతికి ఉన్నవాడిని. హేమ్ కథ మన ముందొక పెద్ద ప్రశ్న నుంచుతుంది. దేవుడు గీసిన గీతను దాటితే ఏం జరుగుతుంది? శిక్షకు, విమోచనానికి మధ్య ఉన్న గీత ఎంత పలుచనిది. దీని గురించి మీరే ఆలోచించండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి హారర్, థ్రిల్లర్, మిస్టరీ స్టోరీలు కావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.